నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా? ఇంకో ప్రశ్న? అదేంటంటే మీరు అసలు పెళ్ళే చేసుకోలేదా? మంచి వాళ్ళెవరు దొరకలేదు. అందుకే చేసుకోలేదు. పెళ్లి చేసుకోవటానికి ఎవరు దొరకలేదు, సమయం కూడా దొరకలేదు. ఈవిడ అబద్ధం చెప్తున్నారు. ఇంతసేపు మాట్లాడినా ముఖ్యమైన విషయాలు ఏమీ తెలియలేదు. ఈ అమ్మాయి ఎక్కువగా మాట్లాడుతోంది. పనికొచ్చే మాట ఒక్కటి మాట్లాడలేదు. మైథిలి, వేద్ని, యోగ్ని రమ్మని చెప్పు. అత్తయ్య, మామయ్య వేదనేకి యోగ్ బాబుకి ఏదో పని చెప్పారు. వాళ్ళు పైన అదే చేస్తున్నారు. అవును, వాళ్ళు ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు. రిషబ్ ఇంకా తనుజ వాళ్ళని కూడా రమ్మని చెప్పానుగా. అదిగా రిషిబా వచ్చాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు. తర్వాత నువ్వేం గొడవ చేయడానికి వెళ్ళేది, అందుకే నీకు ముందే చెప్తున్నాను రిషబ్. తనుజ కిందకు వస్తుంది కదా, నేను తనతో ఒక పని చేయించబోతున్నాను. మన పద్ధతి ప్రకారం కొత్త పెళ్లి కూతురుతో వంట చేయించాలి. మామ్ ప్లీజ్, మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ప్రతి విషయంలో ఎందుకు లాడు చెప్తావు? నువ్వు ముందు తనుజ రమ్మని చెప్పు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. తను నా రూమ్ లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? తను జాగింగ్ చేయడానికి వెళ్ళింది. ఎవరితో వెళ్ళింది? అపరంజితతో కలిసి వెళ్ళింది. తన ఇంట్లో నుండి బయటికి వెళ్తుంటే మీరు ఆపలేదా? బయటికి వెళ్తే ఏమైనా ప్రమాదం జరగచ్చు, ప్రాణాలు కూడా పోవచ్చు అని చెప్పలేదా మీరు తనకి? మోహిని, పర్వాలేదు, వాళ్ళతో పాటు బిర్జు కూడా వెళ్ళాడు. నువ్వు టెన్షన్ పడకు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటారు మావయ్య? ఆ రాక్షసుడు బయట తిరుగుతున్నాడు. వాడు నిన్న మన అపరంజిత ఆంటీ మీద దాడి చేశాడు. మీరు వాళ్ళని ఆపుండాల్సిందే. మైథిలి, నువ్వు అప్పకి వెంటనే ఫోన్ చేయి. నువ్వేం చేస్తున్నావు చంద్రమ్మకి? ప్రమాదాలతో ఆడుకోవడం నీకు చాలా ఇష్టం అయిపోయింది అనుకుంటా. అత్తయ్య, అప్పనంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మామ్, నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి చూస్తాను. రిషబ్, బాబు. రిషబ్ నువ్వు జాగ్రత్త బాబు. అలాగే. ఏంటి ఈ బిర్జు ఎక్కడికి వెళ్ళాడు? ఈ శబ్దం ఆ బ్రహ్మ రాక్షసుడిది. అది అతనిది. అతను వచ్చేసాడు. మన అటువైపే పారిపోదాం. పదా పదా పదండి. బిర్జు! బిర్జు! ఎక్కడున్నావు? నేను తనకు ఫోన్ చేస్తాను.
తొందరగా పద, మనం వెళ్ళిపోవాలి. అతను వచ్చేస్తున్నాడు. అటెళ్దాం పదండి. బిర్జు, నువ్వా? ఇప్పుడు దాకా ఎక్కడున్నావు? మాకు కాపలాగా ఉండాలి కదా, ఎక్కడ తిరుగుతున్నావు? ఇలా చేసావేంటి? బిర్జు ప్లీజ్ మాకు తోడుగా ఉండు. ఆ బ్రహ్మ రాక్షసుడు ఇక్కడ ఎక్కడో ఉన్నాడు. దయచేసి మాతోనే ఉండు. ఏంటి తనుజ నువ్వు అలా పిచ్చిగా మాట్లాడతావు? వాడు పనివాడు. ఒక పనివాడికి ఎంత గౌరవిస్తే అంతే మంచిది. పనివాడితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడు. యు బ్లడీ బాడీ కార్డ్. ఆ బ్రహ్మ రాక్షసుడిని మింగేస్తే బాగుండేది. నువ్వు ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? చావలేదా? వింటున్నావా? చచ్చావా లేదా నువ్వు? పదండి. ఉండు, నేను వీడితో మాట్లాడాలి. ఎంతవరకు విడి ఇక్కడ ఎందుకు ఉన్నాడో తెలుసుకోవాలి. నువ్వు ప్రాణాలతో ఎందుకున్నావు, ఇంకా ఎందుకు చావలేదు? దయచేసి వెళ్దాం పదండి. ఏంటి నీ ప్రాబ్లం? తను నేను వాడితో మాట్లాడుతున్నాను కదా, కనిపించట్లేదా? పనివాడు కాదు, బ్రహ్మ రాక్షసుడు. ఏంటి? రండి. చంద్రముఖి ఎక్కడున్నావు నువ్వు? నీకేమన్నా అయితే ఎలా? నువ్వెక్కడున్నా నీకేం కాకూడదా? ఇది తను వాచ్. తను ఆంటీ, ఆంటీ ఫోన్ ఇదే. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళుంటారు? ఆంటీ, తను తను వింటున్నావా? నువ్వు చచ్చావా ఇంకా లేదు? తొందరగా చావు. నాకు ఇంకా చాలా పనులున్నాయి. చచ్చావా నువ్వు? ఏంటి మాట్లాడవేంటి నువ్వు? చచ్చావా? నాకింకా అన్నీ గుర్తున్నాయి. అన్నీ గుర్తున్నాయి. నేనేది మర్చిపోలేదు అపరంజిత. ఈ నీళ్లు తన మీద ప్రభావం చూపించట్లేదేంటి? ఎందుకు ఇలా జరిగింది? హలో. హలో మైథిలి చెప్పు. రిషి బాబా మైథిలి నాకివ్వు. తీసుకోండి అత్తయ్య. రిషబ్,
అప్పు ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆంటీ ఫోన్ నాకు అడవిలో దొరికింది మామ్. వాళ్ళిద్దరిని త్వరగా వెతుకు. వెంటనే వాళ్ళిద్దరిని తీసుకుని తొందరగా ఇంటికి వచ్చి నాకు కంగారుగా ఉంది రిషబ్. అలాగే మామ్, నేను ఇప్పుడే వెళ్తున్నాను. మీరేం కంగారు పడకండి. ఆంటీ, తను ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ దారి హవేలి వైపు వెళ్తుంది కదా. నువ్వేం చేస్తున్నావు తాను? అన్ని విషయాలు తెలిసి కూడా నువ్వు హవేలికి ఎందుకు వెళ్ళావు? నువ్వు తిరిగొచ్చావు. నువ్వు తిరిగి రావాల్సిందే అపరంజిత. తిరిగి వచ్చిందా? ఈ కథ ఎక్కడి నుంచి మొదలైందో ఈరోజు అక్కడి అంతమవుతుంది. ఇదే ముగింపు. నిన్ను వదిలిపెట్టను. రిషి! అంటే మీకేం కాలేదుగా? రిషి, నువ్వు ఈ పని ఎలా చేసావు? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పదండి పదండి. జాగ్రత్త. కూర్చోండి. మీకేం కాదు, కంగారు పడకండి, సరేనా? ఆంటీ, సీట్ బెల్ట్. మంచినీళ్ళు తాగండి. అప్పు ఆంటీ, మీరు ఉన్నట్టుండి ఇలా అడవిలోకి జాగింగ్కి ఎందుకు వచ్చారు? అదేం లేదు, నేను కాస్త చల్లగాలిలో కాసేపు జాగింగ్ చేస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది కదా అని. పైగా కమల్ రాగ్జీరాలు కూడా వెంట తీసుకెళ్లాను. ఆ రాక్షసుడు నాకు దగ్గరికి రాకుండా ఉంటాడు కదా అని. కానీ ఇతన్ని చంపిన వ్యక్తి కనుక ఆ రాక్షసుడికి 100 మీటర్ల దూరంలో ఉంటే అప్పుడు అతని మీద ఎటువంటి వస్తువు ప్రభావం చూపించదు. నాకు అసలు తెలీదు ఆ రాక్షసుడు ఏ విధంగా అయినా వస్తాడని. వాడు అలాగే చేస్తాడండి. వాడు ఎప్పుడైనా ఎవరిలోకైనా ప్రవేశిస్తాడు. అనిల్ అంకుల్ని చంపి ఆయనలో కూడా ఇలాగే వచ్చేసాడు. అప్పుడు కూడా మాకు తెలియలేదు. ఇప్పుడు వాడు ఎవరి లోపల ఉన్నాడో తెలీదు. ఆ రాక్షసుడు ఈ విధంగా ఎవరిలోకైనా వస్తాడని నాకు అసలు తెలీదు. కానీ నీకు తెలుసు కదా. అవును, నాకిప్పుడు తెలిసింది రిషి.
ఈవిడే ఆ ప్రేమించిన అమ్మాయి. అతన్ని బ్రహ్మ రాక్షసునిగా మార్చింది తనే. ఆస్తి కోసం ప్రేమ పేరుతో అతన్ని మోసం చేసింది, తనని చంపేసింది. పదండి అప్ప ఆంటీ. ఆ రాక్షసుడు తన్ని చంపిన వ్యక్తికి 100 మీటర్ల దూరంలో ఉంటే అప్పుడు అతని మీద ఏం ప్రయోగించినా ఉపయోగం ఉండదు. అప్పు గ్రీన్ టీ తాగు, మనసు కాస్త కుదుట పడుతుంది. నువ్వు బానే ఉన్నావు కదా తనుజ? మీ ఇద్దరికి నేను ఎన్నిసార్లు చెప్పాను, ఇంటి నుండి బయటకు వెళ్తే ప్రమాదంలో పడతారని. ఇంట్లో నుండి బయటకు వెళ్తే ప్రమాదం అని నీకు తెలుసు కదా. తను తెలిసి ఎందుకు ఇలా చేశావు? తనను చూస్తుంటే ఇలా ఎందుకు అనిపిస్తుంది? తన మనసులో ఏదో ఆలోచిస్తుంది. అవునా, బ్రహ్మరాక్షసుడు చేసే దాళ్లు పెరుగుతూనే ఉన్నాయి. నిజంగా ఇక్కడ వింతగా జరుగుతున్నాయి. ఇదంతా వింతగా ఉంది ఇక్కడ. అంకుల్ చెప్పేది నిజమే. నాకు తెలిసిన విషయాలు బహుశా ఈవిడికి కూడా తెలిసేమో. నేను ఇక్కడ ఉండకుండా ఉండాల్సింది, నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. ఈ ఊరు దారుణంగా ఉంది. నేను ఇక్కడికి రాకి చనిపోయిన బాధని పంచుకోవటానికి వచ్చాను. కానీ ఈరోజు మీరందరూ కలిసి నేను చనిపోయినందుకు బాధపడాల్సి వచ్చేది. ఇక్కడికి వచ్చి చాలా తప్పు చేశాను. నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. నువ్వు తిరిగొచ్చావు. నువ్వు తిరిగి రావాల్సిందే అపరంజిత. మీరింతకు ముందు ఎప్పుడు ఇక్కడికి రాలేదా? లేదు. ఎప్పుడు రాలేదా? ఎప్పుడూ రాలేదు. రిషి, ఇంతకు ముందు ఎప్పుడు మీరెవరూ ఇక్కడికి రాలేదని నాకు తెలుసు. కానీ ఆంటీ, చెప్పండి, మీరింతకు ముందు ఎప్పుడు ఇక్కడికి రాలేదా? నిజమే, ఆంటీ కూడా ఎప్పుడూ రాలేదు. అది నీకెలా తెలుసు? ఎందుకంటే ఆంటీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కనుక. మళ్ళీ అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు? తను అప్పు ఇంతకు ముందు ఎప్పుడు ఈ ఊరికి రాలేదని రిషబ్ చెప్తున్నాడు కదా. తను మొదటి నుంచి ఇండియాలో ఉండేది కాదు. ఈ ఊరు అసలు తనకు తెలియదనే కదా మేమందరం తన విషయంలో ఇంత కంగారు పడుతున్నాం. పాపం తనకు అసలు ఈ విషయం కూడా తెలియదు. ఈ ఊళ్ళో ఒక రాక్షసుడు ఉన్నాడు, జనాల్ని చంపి వాళ్ళని వశం చేసుకుంటాడు అని. సారీ, అతను జనాల్ని చంపి వశం చేసుకుంటాడని ముందే మీకు చెప్పుండాల్సింది. ఇంక బయటికి వెళ్ళకండి. ఇక వెళ్ళాం. కానీ మీరు నిజం చెప్పండి, నిజంగానే మీరు ఎప్పుడు ఈ ఊరికి రాలేదా? నువ్వు ఒకటే ప్రశ్న పదే పదే ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే తన మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు. రాఖీ చనిపోయిన తర్వాత తనకేమైందో అసలు అర్థం కావడం లేదు. సరే పద, పైకి పద. నేను రాను. ఈ రాక్షసి ఏదో చేయబోతుంది. నేను ముందు ఈ రాక్షసితో ఒకసారి మాట్లాడాలి. అసలు తన మనసులో ఏముందో. పద, మనం పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. మీరు అబద్ధం ఎందుకు చెప్తున్నారు? నేను ఎందుకు అబద్ధం చెప్తాను? ఆ అమ్మాయి మీరే. ఎవరు? మీరే ఆ జమీందార్ని పెళ్లి చేసుకున్నారు. అతనే చనిపోయాక బ్రహ్మ రాక్షసుడిగా మారాడు, అవునా?